నమస్తే. మీకు తెలుసా, ఈ రోజుల్లో కులాంతర వివాహం జరిగితే ఆ జంటని విడదీయడం కోసం కానీ చంపడం కోసం కానీ ప్రయత్నాలు సాగుతున్న పరిస్థితి ఉన్నదా లేదా? ఉన్నది. మరి ఇలాంటి స్థితిలో ఒక మతాంతర వివాహము, అది కూడా నేటికి 800-900 సంవత్సరాల కిందట, సుమారుగా నేటి నుండి 8-9 సంవత్సరాల కిందట దాదాపుగా ఈ ఈ ఆ కాలంలో ఒక సాహసి మతాంతర వివాహం జరిపించాడు. కులాంతర వివాహాలు జరిపాడు, మతాంతర వివాహము జరిపాడు. అంత సాహసము అంటే అది నిజంగా సాహసమే కదా. ఈ రోజుల్లో ఇంత పరిస్థితి ఉంటే ఆ రోజుల్లో ఇంకెంతటి సమాజంలో ఎంతటి వ్యతిరేకత ఉండి ఉండాలి. అగ్రవర్ణాల నుండి అలాంటి సాహసి చెప్పినది ఏంటంటే, ఈ కులాలు మతాలు అనేవి కొందరు తమ అవసరాల కోసము సృష్టించుకోబడినటువంటివే. తమ పెత్తనం కోసము వీటిని కొనసాగిస్తున్నారు, ఘనీభవంపై చేసి కొనసాగిస్తున్నారు. కాబట్టి ఈ కులాలు అనబడేవి సమాజ అభివృద్ధికి పనికిరావు. ఈ కులాలు అనబడేవి మానవ మనుగడకు ఆటంకంగా పరిణమిస్తాయి అనేది చాలా స్పష్టంగా చెప్పాడు. అంతేకాదు, ఆయన చెప్పింది ఏంటంటే, స్త్రీ పురుషులిద్దరూ సమానమే. ఈ సృష్టికి కారణము స్త్రీ పురుషులు, సృష్టి కొనసాగించడానికి కారణం స్త్రీ పురుషులు. ఈ స్త్రీ పురుషులిద్దరూ పరస్పరం గౌరవించుకోవాలి, కలిసి బతకాలి, కలిసి ఉండాలి. అంతే తప్పితే ఇందులో స్త్రీలు తక్కువ పురుషులు ఎక్కువ అనేది కాదు అనేటువంటి చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. ఎవరా సాహసి అంటే బసవేశ్వర మహారాజు. బసవేశ్వరుల వారు లింగాయత ధర్మాన్ని సృష్టించాడు, వీర శైవాన్ని ప్రచారం చేశాడు. శైవ మతాన్ని ఆయన ప్రత్యేక గుర్తింపుగా తీసుకురాగలిగాడు. దీని ద్వారా కులాలు లేవని, మతాలు లేవని, అందరము ఒకటేనని, అందరూ మనుషులేనని లోకానికి చాటి చెప్పిన వ్యక్తి ఇతను. ఇలాంటి వ్యక్తి తనకున్న పరిజ్ఞానాన్ని మొత్తం సమాజంలో ఉన్నటువంటి అవలక్షణను మదించి ఒక కొత్త ధర్మాన్ని సృష్టించి మానవతావాదిగా నిలబడ్డటువంటి వ్యక్తి, సంఘ సంస్కర్త బసవేశ్వర మహారాజు. ఈయనకు మనము శిరస్సు వంచి ప్రణమిల్లవలసిందే. అంతేకాదు, ఆయన సమాజానికి ఇంకా ఏమేం చెప్పాడనే విషయాలు కూడా ఉన్నాయి, పలు అంశాలు ఉన్నాయి. వాటన్నింటినీ మనము దృష్టిలో ఉంచుకొని ఆయన యొక్క బోధనలను స్ఫూర్తిగా తీసుకొని ప్రేరణ పొంది మనము ఆయన ఏవైతే చెప్పాడో వాటిని ఆచరణాత్మకంగా ముందుకు కదిలినప్పుడే ఆయనకు మనము సమర్పించేటువంటి నిజమైన గురుదక్షిణ. అలాంటి మంచి విషయాలను ఆ రోజుల్లోనే బోధించినటువంటి జ్ఞాన సంపన్నుడు ఆయన. జన్మతః బ్రాహ్మణ కుటుంబం, కానీ ఆయన ఉన్నటువంటి అగ్రవర్ణం నుండి కింద మొత్తం ప్రజలను చూసినటువంటి ఆ ధోరణి ఏదైతుందో అది చాలా ఆదర్శప్రాయమైనటువంటిది. ఎలాంటి విషయాలు మనని చాలా ఉత్తేజపరణ చేస్తాయి, ప్రేరణ అందిస్తాయి, ఉన్నతంగా ఆలోచన తోడ్పడతాయి. నా పేరు భూమన్న, నేను నిజామాబాద్, తెలంగాణ. ఇలాంటి మంచి విషయాల్ని నేను తీసుకొస్తుంటాను. మీరు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చేసినటువంటి వాటిపైన మంచి చెడులను సమీక్షిస్తూ
కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను.